సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ విరాజ్ తెలుగు గేమర్. సో ఈరోజు అయితే మనం మళ్ళీ మైండ్ క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం అనమాట. మన పాత వరల్డ్ అయితే పోయింది గైస్. అది ఎట్లా పోయిందంటే, నేనైతే అది మైండ్ క్రాఫ్ట్ అయితే ఏపీకే నుంచి డౌన్లోడ్ చేసా కాబట్టి ఇప్పుడైతే నేను మైండ్ క్రాఫ్ట్ అయితే కొన్నాను అనమాట ఫోన్లో. అందుకనే ఆ పాత వరల్డ్ అయితే వెళ్ళిపోయింది. సో మళ్ళీ మనమైతే మన సర్వైవల్ సిరీస్ అయితే కొత్తగా స్టార్ట్ చేద్దాం. సో వీడియోని అయితే లైక్ చేయండి, ఇంకా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్, ఇప్పుడైతే మనమైతే ఫారెస్ట్లో అయితే స్పాన్ అయినాం అనమాట. ఫారెస్ట్ అని కాదు, కొంచెం డిఫరెంట్ లొకేషన్లో అయితే స్పాన్ అయినాం. మొత్తం ట్రీసే ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం బేసిక్ టూల్స్ అయితే తయారు చేసుకోవాలి కాబట్టి బేసిక్ టూల్స్ అయితే తయారు చేద్దాం. సో ఫస్ట్ అయితే వుడ్ కొట్టాలి. వచ్చేసింది. సో దీన్ని కూడా ఇట్లానే స్టార్ట్ చేద్దాం. కొంచెం మంచి స్పాన్లో అయితే స్పాన్ అంటే బాగుండు. మరి ఫారెస్ట్లో అంటే ఎక్కడ విలేజ్ దొరకదు. చాలండి, 4 అంటే ఎక్కువే. చాలు. కొంచెం ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళి కొంచెం మనం అమ్మో పడతాం bro. నుంచి అయితే వెళ్ళిపో. ఇదేంటిది? ర్యాబిట్ 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 ఇక్కడ ఉంది. సర్లేండి, ఇక్కడ చేసుకుందాం. ప్లాంక్స్ అన్ని ప్లాంక్స్ చేసేసి ఒక క్రాఫ్టింగ్ టేబుల్ చేసి ఇక్కడ పెట్టి కొన్ని స్టిక్స్, 8 స్టిక్స్ యాడ్ చేసుకొని ఒక యాక్స్, ఒక పికాక్స్, ఒక షావెల్ చాలు. ఇప్పటికైతే చాలు, తీసేసేయి. సో వెళ్ళిపోదాం. ఇక్కడ ఏదో కేవా, పెద్ద కేవ్ ఉన్నట్టుంది. సో వాటర్ వేసి షుగర్ కేన్ ఉంది. షుగర్ కేన్తో మనకి షుగర్ అయితే వస్తుంది. ఇక్కడైతే ఏముంది, కోల్ ఉంది కానీ వాటర్లో ఉంది కాబట్టి మనం వేస్ట్. ఇది కాబల్ స్టోన్ ఉంది ఇక్కడ, కలెక్ట్ చేసేసుకో. దీన్ని కూడా తొందరగా అప్గ్రేడ్ అయిపోయి తొందరగా మన పాత వరల్డ్ అయితే మంచి హౌస్ బిల్డ్ చేసినాం. అది మొత్తం అయినా పెద్దగా ఏం బిల్డ్ చేయలేదు అనుకోండి, కానీ మొత్తం మనకి అసలు కింద మైనింగ్ ఏరియాలో మంచి డైమండ్ దొరికింది, పెద్ద కేవ్ దొరికింది. ఓ జస్ట్ మిస్. ఓకే చాలండి, ఇది కూడా దొరికింది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం. మనకి ఇక్కడ మొత్తం ఫారెస్టే ఉంది, వెతుకుదాం. ఏంటి? ఏ ఏ బబ్లు, వీడండి ఇట్లున్నాడు బబ్లు గాడు ఇక్కడ. వావ్, ఉన్నారు బబ్లు గారు. మనకైతే నైట్ అయ్యే లోపు మనకి బెడ్ కావాలి కాబట్టి మనకు చీప్ అయితే కావాలి, కానీ ఇక్కడ చీప్స్ అయితే లేవు. ఇదేంటి? వామ్మో, చిక్కి 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 చిక్కి. ఇక్కడైతే అమ్మో, ఇక్కడ పెద్ద కేవ్ అయితే ఉంది. చూద్దాం ఏమైనా ఉన్నాయా, కోల్ లాంటివి ఏమన్నా. ఏం లేవు. కిందకైతే వెళ్ళాలి కానీ వెళ్ళము, ఎందుకంటే మన దగ్గర టార్చ్లు లేవు, ఆర్మర్ లేదు, ఏం లేదు. ఏం ఇక్కడ కొంచెం ఓపెన్ ఏరియా అలా ఉంది. వెళ్ళిపోదాం లోపలికి, సారీ బయటికి. చేసినాం. వావ్, ఇక్కడైతే ఫాక్స్, ఇంకా ఫాక్స్ పిల్లలు అయితే ఉన్నారు. ఏంటి ఇక్కడ విలేజ్ ఉన్నట్టుంది. గైస్, మనకి విలేజ్ దొరికింది. విలేజ్ దొరికింది గైస్. మా సెట్ ఈజరా, బెడ్ సెట్, రీస్పాన్ పాయింట్ పెట్టుకో.
మనం టెన్షన్ పడాల్సిన టైం అయితే లేదు. వచ్చేసినాం. ఇక్కడ గోలం బాబాయ్ ఉన్నాడు, విలేజర్స్ ఉన్నారు. వీడిని కొడితే వీడు ఉరికొస్తాడు. అసలుకే వీడు పెద్దోడు. వాడిని ఏం చేయొద్దు. మన పని మనం చేసుకున్నాం. మంచిగా విలేజ్ దొరికింది, బెడ్ దొరికింది, చాలు. ఫుడ్ దొరికితే సెట్. ఇంకా మనం చిన్న చిన్నగా మన హౌస్ ని బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. చెస్ట్ ఉంది, ఏముంది, సాప్లింగ్స్ ఉన్నాయి. ప్లాన్ చేద్దాం బయటికి పోయి. ఇక్కడ చేద్దాం. పడ్డరా అయిపోయి. ఆలింది. ఇది సపరేట్ ఏరియానా? వావ్. ఇక్కడ ఇక్కడ ప్లాన్ చేద్దామా? ఇక్కడ ఒకటి, ఇక్కడ ప్లాన్, ఇక్కడ చాలు. ఇప్పుడు మనం వెళ్ళి మనకి ఫుడ్ కావాలి కాబట్టి జస్ట్ ఇక్కడ జస్ట్ అయితే లేదు, వేరే ఇంటికి వెళ్దాం. కానీ ఇక్కడ సూపర్ ఆడతాడు ఇల్లు వీళ్ళు. ఎట్లుంటుందేమో. ఇక్కడ ఒక చెస్ట్ ఉంది, ఇక్కడ బ్రెడ్ ఉంది మనకు కావాలి, పొటాటోస్ ఉన్నాయి, కొంచెం వుడ్ అయితే ఉంది. సాప్లింగ్స్ కూడా తీసుకున్నామా? అరే బయట పడేసిన. అబ్బా వాము మామూలు లేదు. ఈ రెండింటికి 2 డోర్లు. మామూలు కాదయ్యా విలేజ్ గాడు. ఇదేంటి ఏంటి ఇక్కడ ఇల్లు లేదేంటి? జస్ట్ పైన షెడ్ వేసిండ్రు. మనం ఇక్కడ కడదామా వాటర్లో హౌస్? చెప్పండి. ఎక్కడ కడదాం? అమ్మ ఒక షీప్ అయినా ఎందుకులేండి, మనకి అది ఉందిగా. చంపుదాం, మనకి ఫుడ్ కావాలి కాబట్టి దీనైతే చంపాలి. వచ్చింది ఫుడ్ అయితే వచ్చింది మనకి. గోళంని కూడా చంపుదామంటారా? చంపితే మన విలేజర్స్ని ఎట్లా కాపాడతాడు? మనం ఉన్నాగా, చంపి ఉరుకుదాం. ఉరుకుడే ఉరుకుడే. ఓపెన్ ఏరియాకి వెళ్ళి అయిపోయినా. వస్తాను. వస్తాం. అయిపోయినా. ఇది చాలు. అదేంది? అరే బాబాయ్ రారా. అరే గోళం, అరే గోళం బాబాయ్ ఉరుకురాడే. బాలరాజు అరే ఏంద్రా, ఏమైతుందిరా నీకు? రారా. అరే గోళం, మళ్ళీ సడన్ గా వచ్చి మనల్ని వేసేసింది అనుకోండి అసలుకే. రారా. ఏంది దియాలా? అప్పుడే వస్తావా? భయమెత్తాను అనమాట అనక. రారా ఇప్పుడన్నా. వస్తాను. ఇక్కడ ఏంటి నీకు స్టెప్స్ ఎక్కడ రాదైంది? అసలు విలేజర్ నీడు. నా పని నేను చేసుకుంటా. బాయ్ రా. నీ వల్ల నాకు టైం వేస్ట్. సో గైస్, ఇప్పుడు మనమైతే ఏం చేద్దామంటారు? పడుకొని రేపు పొద్దున్న లేచి మన వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ స్లీప్ వేద్దాం. ఈడ కూడా 2 బెడ్లు.
ఏంది ఇక్కడ ఏం లేదు? ఓహో! ఇది మనం చెక్ చేయలేదా? అబ్బా! నైస్‌రా విలేజర్. నా కోసమే పెట్టినట్టున్నావు ఈడ. ఈడ బెడ్ అరే! బెడ్ తెచ్చుకోలే మనం. అప్పుడు బయటికి పోతే అయితది మనకి. ఏం కాదులేండి మనకి విలేజర్ వామ్మో! ఎక్కడ్రా? ఉందా బెడ్? అరే తమ్ముడు లేరా? చిన్న బుజ్జి కిందన లేరా? ఓకే. నైస్ వి డ్రీమ్స్. ఓకే. లేసేసాము. ఇప్పుడైతే మనం కిందకైతే వెళ్ళి మన పనైతే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. గైస్ ఫస్ట్ అయితే మనం వుడ్ అయితే కొడదాం అనమాట. వుడ్ కొట్టిన తర్వాత మిమ్మల్ని అయితే కలుస్తాం. సో గైస్ నేనైతే వుడ్ అయితే కలెక్ట్ చేశాను అనమాట. మనకైతే 60 స్టాక్ అయితే వచ్చినాయి. ఒక 2-3 ఎక్స్ట్రా వచ్చినాయి అనమాట. సో ఇప్పుడైతే మనం అయితే ఏం చేద్దామంటే ఇక్కడ మనకి ఏరియా ఉంది కాబట్టి ఇక్కడైతే మన బిల్డ్ అయితే స్టార్ట్ చేద్దాం. మన పాత బిల్డ్ ఎట్లుంటుందో కొంచెం దానికే సిమిలారిటీగా నేను ఒక బిల్డ్ అయితే తయారు చేద్దాం అనుకుంటున్నా. మనకు ఒక ఇక్కడ స్టిక్స్. సో ఫస్ట్ ఇక్కడ కొంచెం ఏరియా క్లియర్ చేసుకోవాలి. కొంచెం ఇది తీసేద్దాం. డర్ట్ మొత్తం తీసేసి మనకు కొంచెం ఏరియా నీట్గా ఉండేలాగా చేసుకొని ఇప్పుడు మన బిల్డ్ అయితే స్టార్ట్ చేద్దాం. తర్వాత అయితే తీసేసుకున్నాం. ఎందుకంటే మనకి కొంచెం నడవడానికి అని ఉంటుంది. లేదంటే ఇది కూడా తీసేసి డర్ట్ మొత్తం అయిపోయేంత వరకు. చాలా చాలా అనుకుంటా. చాలండి. చాలు చాలు. ఓకే. ఇక్కడ ఇక్కడ వరకు అయితే మనకైతే కొంచెం ఏరియా అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం ఎట్లా స్టార్ట్ చేద్దామంటారు? డర్ట్ బ్లాక్స్ అయ్యి 51 అయితే వచ్చేసినాయి. ఇది చాలు మనకి. సో ఇక్కడ పెట్టేసి ఇది కూడా ఇక్కడ పెట్టేద్దాం. సో ఇక్కడ నుంచి అయితే మనం లాస్ట్ టైం ఒక బిల్డ్ అయితే స్టార్ట్ చేసినాం కాబట్టి మనం ఇక్కడ ఒక కొంచెం ఏరియా అయితే క్రియేట్ చేసుకుందాం. అరే ఎక్కడారా? సరే ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి చాలు. ఇటు 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 ఇటు. అంటే చెస్ట్ పెట్టుకోవడానికి ఇంకా క్రాఫ్టింగ్ టేబుల్కి కొంచెం మనకి ఏరియా కావాలి కదా, అందుకని చాలు. ఇక్కడైతే మనం మన క్రాఫ్టింగ్ టేబుల్ ఒకటి ఇక్కడ పెట్టేసి అంటే మన నుంచి ఏమన్నా క్రాఫ్ట్ చేసుకుని వెళ్ళడానికి మనమైతే మొత్తం ప్లాంక్స్లోకి మార్చేద్దామా, లేదంటే కార్నర్స్లో కొంచెం నార్మల్ వుడ్ పెట్టేసి దాని తర్వాత మిడిల్లో ప్లాంక్స్ యాడ్ చేద్దాం. ప్లాంక్స్ తోటి ఫిల్ చేసేద్దాం. సో ఇప్పుడైతే మనకి చాలానే వస్తాయి కాబట్టి ఇవి తీసుకో. ఎన్ని ప్లాంక్స్ వస్తాయి? ఒక స్టాక్ చేద్దాం. స్టాక్ వస్తే చాలు. ఇది ఉంచేసి ఇందులో పెట్టి. ఓకే నైస్. మన దగ్గర టార్చ్లు లేవు కదా, టార్చ్లు కావాలి. చెస్ట్లో పెట్టేద్దామా? చెస్ట్లో పెట్టేద్దాం. ఒక చెస్ట్ కూడా క్రియేట్ చేసి చెస్ట్ ఏది, ఒక చెస్ట్ చాలు, రెండేమొద్దు. ఒకటి వేసి బ్రెడ్ కావాలి. ఇది ఇందులో పెట్టే, సాప్లింగ్స్ ఇందులో పెట్టే, ఇది ఇందులో పెట్టే, ఇది ఉంచు, ఆరోస్ ఇందులో పెట్టే, ఫ్లవర్ ఇందులో పెట్టేది, బోన్స్ ఇందులోనే, ఇది కూడా ఇందులోనే, ఇది కూడా కావాలి. ఇది నెక్స్ట్ ఫుడ్ ఇందులోనే. అంతే చాలు. డర్ట్ కావాలి. లోపు కింద బేస్ అయితే తయారు చేసుకుందాం.
సో గైస్ ఇప్పుడైతే మనం మన బేస్ అయితే తయారు చేద్దాం. ఇట్లా కింద కొంచెం డర్ట్ పెడదాం. ఇక్కడ ఒక స్టెప్ డర్ట్ పెట్టి చాలా ఒక లేయర్ పెడదామా. ఇక్కడ ఒక లేయర్ అయితే పెడదాం. చాలు లెంత్ చాలు ఇది. మళ్ళీ ఇటు సైడ్ 1 2 3 చాలు అంతే. అంతే కదా. ఇదంతా 1 2 3 3 పెట్టినా ఇటు ఒకటి పెడదాం. చాలు. ఇక్కడ ఒక 4 1 2 3 4 చాలు. ఓకే. మళ్ళీ ఇక్కడ 1 2 2 2 3 కదా. 2 పెట్టా. అరే యార్ ఇక్కడే పెట్టదు. 1 2 3 4 ఓకే. నెక్స్ట్ సో గైస్ ఇప్పుడైతే మనం ఒక యాక్స్ అయితే తయారు చేసుకుందాం. యాక్స్ వచ్చేసింది. మనం ఏం చేద్దామంటారు. ఓకే నాకు ఫస్ట్ లేయర్ అయితే బిల్డ్ చేద్దాం మనం. నెక్స్ట్ వచ్చేసి వేరే నెక్స్ట్ లేయర్ అయితే రేపైతే బిల్డ్ చేద్దాం మనం. ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చాలు. స్టార్టింగ్ అయితే ఏమి అదైతే పెట్టట్లే నేను. ఇక్కడ నుంచి ఫస్ట్ ఓకే చాలు. ఇది కూడా ఒక లేయర్ వేసేసి ఇది కూడా ఒక లేయర్ వేద్దామా. ఇది కూడా ఒకటి ఒక్క డోర్ చాలులేండి. ఇదైతే మన ఫస్ట్ ఫ్రేమ్ అనమాట. సో అంతే. ఇక్కడ వరకు అయితే ఇంతే గైస్. అంతే అనమాట. సో మీకు నా స్కిన్ అయితే చూపించలే కదా. ఇదే గైస్ నేనైతే కొత్తగా అయితే స్కిన్ అయితే తయారు చేసుకున్నాను అనమాట. సో వీడియోనైతే ఇక్కడ వరకు చూసి ఇంకా లైక్ చేయకపోతే వెంటనే వెళ్ళి లైక్ అయితే చేసేయండి. సో మీకు లాస్ట్లో అయితే ఒక క్వశ్చన్ అడుగుతా. ఇదేంటి ఇప్పుడు నేను ఒక భయంలో అయితే స్పాన్ అయినా కాబట్టి ఆ భయం పేరైతే మీరైతే కామెంట్లో అయితే నాకైతే చెప్పాలి. ఓకేనా. నెక్స్ట్ వీడియో ఫస్ట్ అయితే ఎవరైతే కామెంట్ చేస్తారో ఈ భయం పేరు వాళ్ళ నేమ్ అయితే రివీల్ చేస్తాను అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.